ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయంగా బిజీగా ఉన్నారు. అయితే సినిమాల పరంగా చూసుకుంటే త్వరలోనే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో పవర్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాక్ తెరపైకొచ్చింది. వాస్తవానికి ఏపీ 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా ఫ్యామిలీ మొత్తంగా పవన్ కు మద్దతుగా నిలిచింది. మెగా హీరోలంతా పవన్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజున రామ్ చరణ్, అల్లు అరవింద్ కూడా వెళ్లారు. కానీ అదే రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లాడు. అక్కడి నుండి మెగా వర్సెస్ అల్లు వార్ మరింత ముదిరింది. ఈ అంశం మీద నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది. మావాడైనా పరాయి వాడే అంటూ చేసిన ట్వీట్ ను ఆ తర్వాత డిలీట్ చేశాడు. కానీ మెగా అభిమానులు బన్నీపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అల్లు ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యాన్స్ పై కౌంటర్ అటాక్ చేశారు. ఫైనల్ గా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది. బన్నీ సపోర్ట్ చేసిన నంద్యాల అభ్యర్థి కూడా ఓడిపోయారు. అయినా కూడా బన్నీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఏకంగా పుష్ప 2 సినిమాను డిసెంబర్ 6కు వాయిదా వేసుకున్నాడు. అయితే ఇప్పుడు పుష్ప 2కి పోటీగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నిర్మాత ఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 2-3 వారాలు డేట్లు చాలు, సినిమాను డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. ఒకవేళ పవన్ డేట్స్ ఇస్తే డిసెంబరులో వారం గ్యాప్ లో ఇచ్చినా సరే హరిహర వీరమల్లు వర్సెస్ పుష్ప 2 వార్ మామూలుగా ఉండదనే చెప్పాలి. మరి మేకర్స్ ఏం చేస్తారో చూడాలి.